ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇది క్షమించి వదిలేసే విషయం కాదు బాబాయ్. పిన్ని క్షమించమని అడిగిందిగా. అంటే ఇక సంపంగికి ఎలాంటి శిక్ష ఉండదు. నాన్న, సంపంగిని శిక్షించకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాని మీద కంప్లైంట్ ఇస్తాను. ఈ విషయంలో దాన్ని ఊరికే వదిలే ప్రసక్తే లేదు. అమ్మా కోమలి, నువ్వు ఆవేశపడకు. నేను తుంటర మనిషిని తెలుసు కదా. సంపంగికి నేను విధించబోయే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో నువ్వే చూద్దు. డార్లింగ్, బయలుదేరు. రేయ్ రారా. సురేష్, ఇప్పుడేమంటావు? ఇప్పుడు అర్థమైందా? నీ మీద కేసు పెట్టింది ఎవరో, హోటల్ ఓపెనింగ్ చేయకుండా అడ్డుకున్నది ఎవరో, ధర్మేష్ బాబు గారి పేరుతో కంప్లైంట్ ఇచ్చింది ఎవరో అన్ని తెలుసాయా? ధర్మేష్ అన్న ఉత్తముడని చాటి చెప్పడానికి అన్యాయంగా సంపంగిని బలి చేస్తున్నావా? నీ నాటకంలో భాగంగానే మీ అమ్మా నాన్నల్ని రప్పించావా? నువ్వు మల్లిక డ్రామా బాగా రక్తి కట్టించారు. అంటే ఏంట్రా, ఇంకా ధర్మేష్ అన్నను అనుమానిస్తున్నావా? రై, నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడ్రా. రే, ఇదంతా నాటకం అంటావా? విరిగిపోయిందిరా, నా మనసు విరిగిపోయిందిరా. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదురా. ఆ బంధం తెగిపోయింది. ధర్మేష్ ఇది ఇంకో సెంటిమెంట్ డ్రామా. బాగుంది. రే